వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇన్ఫాక్ట్ అదిరిపోయాము. ప్రస్తుతం ఒక మంచి ఎక్సైటింగ్ ట్రిప్ కోసం బయలుదేరాం అనమాట బెంగళూరు నుంచి. అది ఎక్కడికి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ బిఫోర్ ఈ వీడియో మీరు చూసే దానికన్నా ముందే మేము యాక్చువల్లీ లాస్ట్ సిరీస్ థాయిలాండ్ వెళ్ళొచ్చామండి. థాయిలాండ్లో 5 days బ్యాంకాక్లో 5 days పతాయిలో ఉన్నాం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ మేము ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా కెమెరా తోటి క్యాప్చర్ చేసి మీరు చూడడానికి వ్లాగ్స్ తీసామన్నమాట. అది ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఒకటి డిస్క్రిప్షన్లో ఒకటి ఆ థాయిలాండ్ సిరీస్ లింక్స్ ఇస్తానండి. తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరన్నా సరే ఇండియా నుంచి థాయిలాండ్ ఫ్యామిలీ తోటి వెళ్ళాలనుకుంటే, దాంతోపాటు ఎకనామికల్ గా వెళ్ళి ప్రతి ఒక్కటి చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వీడియోస్ మిస్ అవ్వకండి. చాలా చాలా మంది ఎంజాయ్ చేశారండి ఆ వీడియోస్ చూసి. అండ్ చాలా మంది మాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు, డిఎంస్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంతమంది జర్నీస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదండి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా ఉంటాయి. ఫ్యామిలీతో పాటు పర్టికులర్ గా సేఫ్ లొకేషన్ కి వెళ్తున్నామా లేదా ఏదైనా మిస్ అవుతున్నామా అన్న డౌట్స్ ఉంటాయి కదా. అలాంటి డౌట్స్ మీకు ఏమీ రాకుండా అన్నిటికీ క్లారిటీ వచ్చేలాగా చేసామన్నమాట వీడియోస్. మేము పర్సనల్ గా వెళ్ళిన ప్రతి స్టెప్ ని క్లీన్ గా తీసాము. సో ఆ సిరీస్ కనుక చూస్తే మీకు థాయిలాండ్ ఈజీగా వెళ్ళిపోతారండి. ఫ్యామిలీతో సూపర్ ట్రిప్ మీ ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఏజెన్సీని కూడా మీరు అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అంటే మేము మోస్ట్ ఆఫ్ ది ట్రిప్స్ అలానే వెళ్తామండి, ఏజెన్సీస్ కి ఎప్పుడు వెళ్ళము. నాకు సందికి ఏంటంటే పర్సనల్ గా మాకు ప్లాన్ చేసుకుని మా టేస్ట్ ప్రకారం ఏమేం ప్లేసెస్ చూడాలి అనేది మేము డిసైడ్ చేసుకుని వెళ్తాము. లీజర్ గా వెళ్ళాలనుకుంటాం. ఏ ట్రిప్ వెళ్ళినా సరే మేము కంపల్సరీగా ఒక 10 days అనిత ఏ ట్రిప్ వెళ్ళినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుందండి, అది పట్టించుకోకండి. సో సారీ, ఏ ట్రిప్ వెళ్ళినా సరే కంపల్సరీగా 10 days చూస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం లీజర్ గా అన్ని ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి. అదే మనం ఏజెన్సీతో వెళ్తే ఎలా ఉందంటే పొద్దున్న లేవాలి 6 o'clock, ఈ ప్లేస్ చూడాలి, ఆ ప్లేస్ చూడాలి, అక్కడ తినాలి, ఇక్కడ తినాలి, ఇలా ఒక రొటీన్ ఉంటుంది కదా. ఆ రొటీన్ మేము బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ట్రిప్ కూడా మేము ఇద్దరమే ప్లాన్ చేసుకుని వెళ్తాం అనమాట. అన్విత డిస్టర్బ్ చేయొద్దు నాన్న. ఇట్రా ఒకసారి, నువ్వు కెమెరాలో కనిపించిట్రా. ఇందాక నుంచి అది ఈ మధ్యన తెలుగులో ఒక చిన్న పోయం నేర్చుకుంది అనమాట. చెప్తా చెప్తా అంటుంది. ఒకసారి చెప్పా పోయం చెప్తున్నాను. అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెస్తావా, గుడ్లు పెట్టావా, గుట్టుకు మింగావా, గుడ్లు పెట్టావా, మీ అందరికి కనుక ఈ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే కింద క్లాప్స్ ఒక చిన్న కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి. సో ప్రస్తుతం బెంగళూరులో 1:30 అయిందండి. ఇక్కడ నుంచి మేము కేరళలో వయనాడ్ వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మీ అండ్ సంజయ్ పర్సనలీ లవ్ దట్ ప్లేస్ అలాట్ అనమాట. మాకు చాలా ఇష్టమైన హిల్ స్టేషన్స్ లో వయనాడ్ ఈజ్ ది వన్. అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఈసారి చాలాసార్లు వెళ్ళాము, బట్ ఈసారి వెళ్ళి క్యాప్చర్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంటది మీకు కూడా చూపిద్దామని ఫిక్స్ అయ్యాము. సో అలాగే బెంగళూరు నుంచి 1:30కి బయలుదేరాము. అండ్ ఇక్కడ నుంచి మనకి 5 hours పడుతుంది అనుకుంటా. ఈ రూట్ కూడా చాలా చాలా సీనిక్ గా ఉంటుందండి. ఎందుకంటే మనం మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి బందీపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్తాం అనమాట. సీనిక్ రూట్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయ్యేంత వరకు మేము ఏ హోటల్లో అయితే దిగుతున్నామో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ గా మనం ఈ వీడియోలో చూద్దాము. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అండ్ ఎంజాయ్ అవర్ జర్నీ. బెంగళూరు నుండి మైసూర్ వెళ్లే రోడ్ చాలా బాగుంటుందండి. అలాగే మైసూర్ నుండి ఒక 100 నుంచి 150 kilometers దూరంలో చాలా హిల్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అందుకే మా వీకెండ్ ట్రిప్స్ కి మోస్ట్లీ ఈ రూట్ ని మేము చూస్ చేసుకుంటాం. సో స్టార్ట్ అయ్యి అరౌండ్ ½ an hour పైన అయిపోయింది. అండ్ ఫైనల్ గా మైసూర్ బెంగళూరు ఎలివేటెడ్ హైవే ఎక్కేసాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి హైవే. ప్రీవియస్ గా అయితే బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాలంటే 3.5 hours పట్టేది. ఇప్పుడు ఈ ఎలివేటెడ్ హైవే కట్టిన తర్వాత మాక్సిమం 1.5 hours ఇఫ్ యూ డోంట్ స్టాప్. ఎక్కడ ఆపకపోతే మాత్రం 1.5 hours లో మనం మైసూర్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంత హ్యాజిల్ ఫ్రీగా క్రియేట్ చేశారంటే అమేజింగ్గా ఉంది. అండ్ జర్నీ కూడా హ్యాపీగా ఉంది. అన్వితని ఏం చేసామంటే స్కూల్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చాం అనమాట. అందుకే పాపం ఇప్పుడు లంచ్ చేస్తుంది. అది దానికి పార్సిల్ అనమాట. మేము ఇంట్లో తినేసామండి. సో దీనికి ఇప్పుడు ఆకలేస్తుందని చెప్పేసి రోటీ ప్యాక్ చేసి తెచ్చాను. దీని ఫేవరెట్ బెండకాయ. అసలు ప్రపంచంలో ఏ పిల్లల్ని అడిగినా బెండకాయ కూర తినని పిల్లలు ఉండరు అనుకుంటా. నీ ఫేవరెట్ కర్రీ ఏంటో చెప్పుకోవాలి.
అంత సోదండి ఇవన్నీ అంత తింటుంది, దానికి బెండకాయ అంటే ఇష్టము. సో అదండి, బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయింది. అండ్ హైవే మీద బెంగళూరు మైసూర్ ఎలివేటెడ్ హైవే మీద ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకొక 65-70 ఆడ్ కిలోమీటర్స్ ఉంది మనకి మైసూరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మైసూర్ క్రాస్ చేసి మైసూర్ టచ్ అవుతాం లేదా సో అక్కడి నుంచి మనం బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. దాని గురించి ఎక్సైటెడ్గా ఉన్నాము, అండ్ అన్విత కూడా. సో అర్థం కావట్లేదు. లక్కీలీ బాగా కొంచెం యానిమల్స్ కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాను, లేకపోతే ఇది డిసప్పాయింట్ అవుతుంది. లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు కూడా బందీపూర్ నుంచి వెళ్ళాము. అప్పుడు ఏంటంటే ఎలిఫెంట్స్ కానీ డియర్స్ ఇవన్నీ కూడా డియర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఎలిఫెంట్స్ కూడా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, ఆ ఫీల్ అవ్వాలన్నమాట. అందుకే సార్ నాకు వయనాడు కూడా అదే రూట్ లో వెళ్తున్నాం అనేసరికి చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. జనరల్ గా ఏంటంటే జూస్ లో కట్టేసి పెడతారు కదా, దానికి ఒక కాంపౌండ్ అలా క్రియేట్ చేస్తారు. ఫారెస్ట్ ఏంటంటే వాళ్ళ ఏరియాలకు మనం వెళ్తాం అనమాట. విండోస్ అన్ని క్లోజ్ చేసుకుని ఒక వెరైటీ జురాసిక్ పార్క్ లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో పదండి, ఇంకా జర్నీ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ వయనాడ్ కోసం వెయిటింగ్. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ 2 hours జర్నీ తర్వాత ఫైనలీ మైసూర్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ మైసూర్ నుంచి మనం ఏం చేసుకోవాలంటే ఈ సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్ లో మణిపాల్ హాస్పిటల్స్ ఉంటాయి అనమాట. చాలా ఫేమస్ సిగ్నల్ ఇది. మనం స్ట్రైట్ గా వెళ్ళామంటే వీ కెన్ డైరెక్ట్లీ గో టు మైసూర్ సిటీ. రైట్ వెళ్ళామంటే ఇక్కడ నుంచి కూరికి వెళ్ళొచ్చు. అలాగే లెఫ్ట్ వెళ్ళినా సరే మనం సిటీలోకి వెళ్ళొచ్చు. మనం ప్రస్తుతం లెఫ్ట్ తీసుకుంటున్నాము. అదే ఓల్డ్ రూట్ లో వచ్చుంటే మాత్రం 3.5-4 hours మినిమం పడుతుంది. ఈ ఎలివేటెడ్ హైవే కాబట్టి హ్యాపీగా 2 hours లోపలికి వచ్చాము. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 1/2 hour 45 minutes అండి. ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు కానీ బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 45 minutes. మనం కంప్లీట్ గా మైసూర్ దాటిపోయి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బందీపూర్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. మేము కూడా ఇప్పటి వరకు ఆపలేదు బెంగళూరు నుంచి ఇక్కడ వరకు, ఎందుకంటే బందీపూర్ ఫారెస్ట్ లో ఆపి అక్కడ ఒక లొకేషన్ ఉంది. ఆ లొకేషన్కి వెళ్తామో లేదో తెలియదు. బికాస్ లాస్ట్ టైం మైసూర్ వెళ్ళేటప్పుడు ఊటీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇదే రూట్లో వెళ్ళి మంచి ఫారెస్ట్ మధ్యలో ఫిల్టర్ కాఫీ తాగాము. సో నాకు సంధ్యకి లొకేషన్ లో తాగిన కాఫీ మేము మర్చిపోలేకపోతున్నాం అనమాట. సో ఆ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ వీ డోంట్ నో అదే రూట్ నుంచి వెళ్తామో లేదని తెలియదు. బట్ ఫైనల్ గా అయితే మైసూర్ అయితే రీచ్ అయిపోయామండి. నేనైతే మైసూర్ టచ్ అవుతుంది అనుకోలేదు యాక్చువల్లీ, బట్ మైసూర్ దాటి సేమ్ ఊటీకి ఇక్కడ నుంచి డైవర్షన్ ఎక్కడ తీసుకుంటామో అదే రూట్లో వెళ్తున్నాం అనమాట. వయనాడ్కి ఎటు డీవియేషన్ తీసుకుంటామో చూడాలి. బట్ లిటరలీ అండి అలా ఆ ఫారెస్ట్ మధ్యలో ఒక మంచి లేక్ ఉందన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ లేక్ అవతల వైపు నుంచి లేక్ కి ఆపోజిట్ సైడ్ ఎలిఫెంట్స్ డియర్స్ ఎన్ని కనిపించాయంటే ఎలిఫెంట్ అరుపులు అసలు చాలా థ్రిల్లింగ్ గా ఉందన్నమాట. జర్నీ ఒక కాలనీ ఆఫ్ ఎలిఫెంట్స్ అండి. ఆ కాలనీ మొత్తం ఎలిఫెంట్ కాలనీ. అరౌండ్ 15-20 ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాళ్ళ అరుపులు, కొన్ని ఎలిఫెంట్స్ ఏమో వచ్చి వాటర్ తాగడం, అక్కడ చిన్న పాండ్ లాగా వెళ్తుంది ఆ లేక్ స్ట్రీమ్ లాగా. దాని సౌండ్ అంటే ప్యూర్ నేచర్ అండి. కర్ణాటకలో పర్టికులర్లీ బెంగళూరులో మీరు ఉంటే కనుక ఇలా వీకెండ్ ఎటు వెళ్ళినా కూడా మీకు గ్రీనరీ ఆగదండి. కొండలు అంతా మొత్తం అంతా వెస్టర్న్ ఘాట్ సైడ్ వెళ్ళారంటే అసలు మీకు పిచ్చకపోతుందండి. అసలు ఆ వైబే వేరు అసలు. ఆ గ్రీనరీ, ఆ ఫ్రెష్నెస్, ఆ నేచర్. ఆ ప్లేస్ లేదనుకో ఇప్పుడు ఈ రూట్ లో. లేకపోతే ఏం చేస్తామండి, మా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటే మీరు చూడొచ్చు. ఊటీ వీడియోస్ చేసామండి, అది కూడా చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటుందండి. అంటే మీకు వీకెండ్ ఎన్ని ట్రిప్స్ కాస్త ట్రిప్స్ కి వెళ్ళొచ్చు అనమాట. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ బెంగళూరు అంటే. బెంగళూరు ఇస్ అ ప్లేస్ అంటే అక్కడి నుంచి మీకు 1 hour డిస్టెన్స్ లో కావాల్సిన ప్లేస్ ఉంటాయి, 2 hours లో ఉంటాయి, 3 hours లో ఉంటాయి, 1 day, 2 day, 3 day, వాట్ ఎవర్ యూ ప్లాన్ ఫర్, you will have proper destinations for that another. అంటే లిటరల్లీ రిలాక్స్ అవ్వచ్చండి. ఇప్పుడు మనం రోజు ఏదో పనుల్లో బిజీగానే ఉంటాం కదా, నిజంగా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళాలంటే కనుక బెంగళూరులో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. వేరే చోట్ల నుంచి అంటే ఇలా వయనాడ్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనం స్పెషల్ గా ఒక డే ఆర్ 1 day జర్నీకే పోతుంది. ఇక్కడ వేరే ఒక ఫ్యూ అవర్స్ లో వెళ్ళిపోయి హ్యాపీగా మనం ఉండాల్సిన చోట రిలాక్స్ అవ్వచ్చు.
సో ఐ థింక్ మేము అవుట్స్కట్స్ లో ఉన్నామండి బెంగళూరులో, ఐ మీన్ మైసూర్ సిటీలోకి ఎంటర్ అవ్వక్కర్లేదు అనమాట. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎన్ అవుటర్ రింగ్ రోడ్. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎనీవేస్ ఎలా ఉంటుందో ఒకసారి అవుటర్ రింగ్ రోడ్ చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ హావ్ సీన్ ఇట్, బట్ ఎనీవేస్ మేము ఎలా వెళ్తున్నాము రూట్ అనేది మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది, మధ్యాహ్నం కదా, ఈవినింగ్ అయ్యేసరికి చల్లబడుతుంది. వెయిటింగ్ ఫర్ ద ఫారెస్ట్ యాక్చువల్లీ. జస్ట్ ఎంజాయ్ ద వే అండి. మనం మళ్ళీ బందిపూర్ ఫారెస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ విల్ బి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి నంజన్గూడ్ రోడ్ వస్తుందండి. బీఆర్ హిల్స్, సత్యమంగళ చూసారు కదా. సో లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోతే అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే వీ కెన్ గో టు ఊటీ. మనం లెఫ్ట్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 2 hours 30 minutes చూపిస్తుందండి. సో మైసూర్ దగ్గర నుంచి ఇంచుమించు ఒక 30 minutes డ్రైవ్ చేసామండి. డ్రైవ్ చేసుకుని వచ్చాక దక్షిణ కాశీ అని చెప్పేసి ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అదే నంజన్గూడ్ అండి. ఇక్కడ టెంపుల్ శివాలయం చాలా ఫేమస్ అని విన్నాము. చాలా ఫేమస్ అండి. దక్షిణ కాశీ అంటారు. దక్షిణ కాశీ అంటారంట. ఎవరన్నా ఈ దక్షిణ కాశీ చూడకపోతే మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్. మన కాశీ తర్వాత దీనికి అంత ప్రతిష్ట ఉందండి. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అండ్ మనం ఏంటంటే నంజన్గూడ్ రోడ్లో వస్తున్నాము. నంజన్గూడ్ ఇప్పుడే క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి గుండ్లుపేట ఏదో ఉందండి. సో మన డెస్టినేషన్ వచ్చేసి అరౌండ్ 90 kilometers. చిన్న రోడ్స్ అండి ఇవి, అంటే సిటీస్లోంచి వెళ్తాం కదా. సో చిన్న రోడ్స్, కొంచెం రష్ ఉంది, అందుకే టైం పట్టేస్తుంది. అంటే ఇక్కడ అన్ని డెవలప్ అయిపోయాయండి. వరకు పీస్ఫుల్ గా లేవు రోడ్స్ అన్ని. పైగా ఇప్పుడు వీకెండ్, సో ఫ్రైడే అనమాట ఈరోజు. ఇంకా అందరూ కూడా బయలుదేరుతున్నారు ఈ వెస్టర్న్ ఘాట్స్ వైపు నుంచి. మైసూర్ నుంచి ఒక్కొక్క డైరెక్షన్ లో ఒక్కొక్క ఊరు ఉంది కదా, అందరూ ఈ రూట్ లోనే వస్తారనమాట. మనం ఊటీ కూడా ఇదే రూట్ లో వెళ్ళొచ్చు. నంజన్గూడ్ రూట్ నుంచి వెళ్ళొచ్చు. నంజన్గూడ్ దాటి గుండ్లపేట నుంచి ఐ డోంట్ నో ఊటీకి మనకి వేరే డైవర్షన్ ఉంటుంది. అండ్ మనం వెళ్ళాల్సిన వాయనాడ్కి డైరెక్షన్ డీవియేషన్ ఉంటుంది. అది ఎక్కడ అనేది చూద్దాము. బట్ మేమైతే ఆ కాఫీ స్పాట్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. ఐ థింక్ ఇంకొక 45 minutes లో అట్లా అలాంటి ఏరియాలోకి ఎంటర్ అవుతాము. లెట్స్ సీ. అక్కడ మంచిగా గ్రీనరీని ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మేము నంజన్గూడ్లో ఆగట్లేదండి. ఎందుకంటే ప్రాబ్లీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చూస్తాము. లేదు అంటే ఈ ట్రిప్ కాదు, నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ ట్రై చేద్దాం. బట్ మేము జనరల్లీ చాలా కాఫీ బ్రేక్స్ తీసుకుంటాం అండి ఏదైనా జర్నీలో. కానీ సార్ అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ ఫారెస్ట్ వైబ్ ని ఫీల్ అవ్వాలని చెప్పేసి. ఆల్రెడీ 3:30 అయిపోయింది. చీకటి ఏంటంటే కొంచెం మళ్ళీ డేంజరస్ కదా, బయటికి రాలేదు. డేంజరస్ అని కాదు అసలు, అంటే ఇంకా కంగారు కూడా బయటికి రాలేదు కదా. ఆబ్వియస్లీ ఎక్కడ దిగడానికి ఉండదు. వాళ్ళు మనము ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకముందరే స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని బయట బోర్డు పెట్టేస్తారు చెక్ పోస్ట్ దగ్గరే. సో అవన్నీ వెళ్ళొచ్చు. కానీ నాకైతే చీకటి పడకుండా వ్యూని మొత్తం ఎంజాయ్ చేయాలనుంది. సో దానికోసం ఎక్కడా ఆగట్లేదండి. అలా కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా బుడ్డిదేమో వెనకాల మంచిగా స్లీప్ వేసేసింది. శుభ్రంగా దుప్పటిగా అప్పుడు పడుకుంది అనమాట. సో దాన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయట్లే, లేపట్లేదు. ఎందుకంటే అది ఆ జోన్ లోకి వెళ్ళాక లేపమని చెప్పింది. సో దట్ అది కూడా ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి శుభ్రంగా పడుకొని ఇస్తున్నాం. మేమేమో ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. నంజన్గూడ్ కూడా చాలా పెద్దగా వెరీ బిగ్ టౌన్, పెద్ద టౌన్, టెంపుల్ టౌన్ అని కూడా అంటారంట. ఎక్కడో చదివాను బోర్డు. సో అదండి, ఇంకొక 90 kilometers, అరౌండ్ 2.5 hours. లెట్స్ సీ హౌ ద జర్నీ ఇస్. సో మేము మా జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తున్నామండి. చేస్తుంటే గుండ్లుపేట అని ఒక టౌన్ వస్తుంది అనమాట. ఆ టౌన్ దగ్గర మనము రైట్ సైడ్ వస్తే వాయనాడ్ వస్తుంది, స్ట్రైట్ గా వెళ్తే ఊటీ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేము రైట్ తీసుకుని లోపలికి వచ్చాము. ఇక్కడ లోపలికి రాగానే కూడా మొత్తం అంతా కూడా మీకు సన్ఫ్లవర్ ప్లాంటేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అక్కడ చూడండి నా వెనకాల మొత్తం అంతా కూడా సన్ఫ్లవర్స్ అనమాట. మీకు చాలా లొకేషన్స్ లో కనిపిస్తాయి. మంచిగా ఒక పీక్ సీజన్ లో కానీ కూల్ వెదర్ లో వస్తే కనుక ఈ ప్లాంటేషన్స్ ని, ఆ వ్యూ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అటంతా కూడా ఇంకా వెనకాల స్ట్రైట్ గా మీరు వెనకాల అంతా చూస్తే కూడా హిల్స్ అవన్నీ ఉన్నాయి. సో వాయనాడ్ కి చాలా దగ్గరలో ఉన్నామండి. ఇంకా జస్ట్ ఒక 45 minutes చూపిస్తుందంటే మాకు గూగుల్ మ్యాప్స్ లో. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళగానే బందిపూర్ నేషనల్ పార్క్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే వాయనాడ్ రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రెచ్ చాలా ఈజీగా అండ్ అంతా చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ సన్ఫ్లవర్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా రీల్స్ లో చాలా ఫేమస్ అండి. చాలా మంది ఆగుతారు, ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు. కొన్ని ఫార్మ్స్ వల్ల అయితే దే విల్ లిటరల్లీ చార్జెస్ టు ఎంటర్ ఇన్సైడ్ ద ఫార్మ్ అండ్ టేక్ సమ్ పిక్స్. పిక్ అయితే ఇంత, వీడియో అయితే ఇంత అని కూడా వాళ్ళు చార్జ్ చేస్తారంట.
అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీరు మొత్తం అంతా ఫెన్సింగ్ వేసేసారు, ఎందుకంటే టూరిస్టులు అందరికీ ఫార్మ్స్ అంటే పిచ్చండి. ఇక్కడికి వచ్చి రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు అనమాట. ఇంకా ముందు ముందు ఎన్ని ఉన్నాయో, ఎక్కడన్నా మంచిగా ఇంకా అయినా వైబ్రెంట్ గా ఫార్మ్ కనిపిస్తే చూపిస్తాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. గుండ్లూపేట్ ఈ ప్లేస్ ని ఫ్లవర్ పాట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. ఎందుకంటే జూన్ నుండి సెప్టెంబర్ పీక్ సీజన్లో ఈ టౌన్ చుట్టూరా ఫార్మ్స్ మొత్తం సన్ఫ్లవర్ ప్లాంటేషన్స్ తోటి నిండిపోయి ఉంటాయి. మైసూర్ నుండి అప్రాక్సిమేట్లీ 1.5-2 hours డ్రైవ్ తర్వాత వస్తుంది ఈ ప్లేస్. మంచి స్కై బ్లూ ఆకాశం, ఎల్లో ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్, మంచి ఫోటోగ్రాఫ్స్ కావాలంటే ఇంతకన్నా బెస్ట్ న్యాచురల్ స్పాట్ మనకు దొరకదు కదండి. అలా చూస్తుండగానే ఫ్యూ మినిట్స్లో బందీపూర్ ఫారెస్ట్ ఎంట్రీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్లో నామినల్గా ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అండ్ అది కూడా వెహికల్ ఫాస్టాగ్ నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఫాస్టాగ్ లేకపోతే క్యాష్ కూడా ఇవ్వచ్చు. మేము బెంగళూరులో స్టార్ట్ అయినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం ఫారెస్ట్ ఎప్పుడు వస్తుందా అని. మనం జనరల్గా జూలో సఫారీకి వెళ్ళి ఉంటాం, కానీ ఈ బందీపూర్ ఫారెస్ట్లో ఆ ఫీల్ని న్యాచురల్గా ఫీల్ అవుతాం. పచ్చటి చెట్లు, ఫ్రెష్ ఎయిర్, ఫ్రీగా తిరుగుతున్న వైల్డ్ యానిమల్స్ మధ్యలో మనం ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ ని చూస్తే ఒక నేషనల్ జియోగ్రఫిక్ వీడియోని లైవ్ లో చూసినట్లు ఉంటుందండి. కాకపోతే ఇది ఫుల్ గా అన్ఎడిటెడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము అలా ఫ్యూ మినిట్స్ డ్రైవ్ చేశాక ఫైనల్లీ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ మాకు కనిపించాయి. అసలు ఆ ఫీలింగే వేరండి. దగ్గర నుండి ఎంత పెద్దగా ఉన్నాయో అనిపించింది. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా అవి తిరుగుతుంటే వావ్, నేచర్ ఇస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. రియల్గా జూలో చూసిన దానికంటే అమేజింగ్ వైబ్ ఉందన్నమాట ఇక్కడ. వీటిని చూస్తుంటే అస్సలు కదలబుద్ధి కాలేదు, కానీ వెహికల్స్ని ఇక్కడ ఎక్కువసేపు ఆపకూడదండి. స్లోగా మూవ్ అవుతూ ఈ అద్భుతమైన మూమెంట్ని ఎంజాయ్ చేశాం. ఇంకా ఈ రూట్లో ఎక్కువగా మంకీస్ని మనం చూస్తాం, కానీ కార్ ఆపి వాటికి ఫ్రూట్ ఫీడ్ చేయడం అనేది ఇక్కడ ప్రొహిబిటెడ్ అనమాట. ఎందుకంటే వైల్డ్ లైఫ్ నేచర్ తోటి కో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ. వాటికి కావాల్సిన ఫుడ్ ని అవే తెచ్చుకుంటాయి. అండ్ వాటి న్యాచురల్ ప్రాసెస్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. కాదు కూడదు అని మీరు రూల్స్ ని వైలేట్ చేస్తే ఇక్కడ పాట్రోలింగ్ లో దొరికితే మాత్రం భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా కర్ణాటక ఇంకా కేరళ బార్డర్లో ఉంటాయండి. కర్ణాటక వైపు బందీపూర్ ఫారెస్ట్ అంటారు, అలాగే కేరళ సైడ్ ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు అనమాట. ఈ జర్నీలో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి. బిజీ సిటీ లైఫ్లో ఉన్న మనకి ఇంత మంచి సీనిక్ డ్రైవ్ ఒక ప్లెజెంట్ అనుభూతిని కలిగిస్తుంది. మంచి కూల్ క్లైమేట్లో ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇంకా గ్రీనరీ ఉంటుంది. ఈ ఫారెస్ట్లో రకరకాల వైల్డ్ యానిమల్స్ ఉండడంతో మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు మాత్రమే వెహికల్స్ని లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ చూసారా, డియర్స్ కనిపిస్తున్నాయి. ఇలా మాకు ఈ జర్నీలో ఎక్కువగా ఎలిఫెంట్స్, డియర్స్ ఇంకా మంకీస్ కనిపించాయండి. వాటిని చూస్తూ స్లోగా మూవ్ అవుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ బందీపూర్ ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేసి ముందుకు వెళ్ళామన్నమాట. మనం వెళ్ళే డెస్టినేషన్ ఇంకొక 20 kilometers ఉందనగా ఇక్కడ మనకి వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ముత్తంగా అని వచ్చిందండి. ఇక్కడే మనకి ఏంటంటే ఇలా వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో హాయిగా యూనో లోపల శాంక్చురీకి తీసుకెళ్తారనమాట, టైగర్ శాంక్చురీకి. సో ఇదొకటి. మనం యాక్చువల్లీ కర్ణాటకలో ఏమో బందీపూర్ ఉంటుంది, బందీపూర్ దాటిన వెంటనే కేరళలో ఎంటర్ అయితే వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుంది. సో ఇదే అండి, ఇక్కడ ఈ వ్యాన్స్ కానీ చిన్న చిన్న జీప్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకుని మనం లోపలికి వెళ్తే టైగర్ రిజర్వ్స్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మేము లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడు ఉన్న ప్లేస్ లాంటిదే ఇక్కడ ఒకటి దొరికింది. మీకు పైన కనిపిస్తుంది, చిన్న క్యాంటీన్ ఉంది. అక్కడికి వెళ్ళి కాఫీ తాగుదామని చెప్పేసి ఆగామన్నమాట. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ చెక్ పోస్ట్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 20 kilometers ఉందండి, కానీ బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం మనం అటువైపు వెళ్తే చిన్న లేక్ లాగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది చెక్ పోస్ట్ ఆఫీస్. ఇది ఇక్కడ చిన్న యూనో తేనె అంటే మన ఏమంటారు ఫారెస్ట్ లో దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఉండేటట్టు చిన్న షాప్ ఒకటి పెట్టారు. ఎక్కడికి వచ్చాం మనం? కేరళ వచ్చామా? ఓకే. నీకు అక్కడ మొత్తం మధ్యలో ఫారెస్ట్ లో ఏమేమి కనిపించాయి? ఎలిఫెంట్, డీర్, మంకీస్ అన్ని కనిపించాయా? Did you enjoy? కనిపించాయి. Did you enjoy? Yeah. ఓకే.
సో అదే సంగతి. ఇక్కడ కాఫీ తాగి ఆ పైన ఉంటుంది, కాఫీ తాగేసి ఇక్కడ నుంచి మనం వెళ్దాం పదండి. అక్కడ చూడండి మంచి క్యాఫ్టేరియా చూసుకుని సిద్ధు అన్విత రిలాక్స్ అవుతున్నారు. మంచిగా కాఫీ చెప్పామన్నమాట. మాకు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కాఫీ టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మీకు మొత్తం ఎటు వెళ్తే ఏం వస్తాయన్న డైరెక్షన్ బోర్డ్ అంతా కూడా క్లియర్ కట్గా ఇండికేషన్ వచ్చేలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి టికెట్ ఆఫీస్ అండి ఇది. సో లోపలికి వెళ్ళి అసలు జనరల్గా ఎవరికైనా సఫారీ చేయాలని ఉంటే కనుక వాళ్ళు ఎలా చేయొచ్చు, టైమింగ్స్ ఏముంటాయి, దాని ప్రైజెస్ ఏముంటాయి అవన్నీ కూడా చెప్తాను చూడండి. ఇదేనండి టికెట్ కలెక్టింగ్ ఆఫీస్. ఇక్కడ మీకు సఫారీ చేయాలని ఉంటే కనుక రేట్స్, ఎప్పుడు ఏ టైమింగ్స్లో సఫారీ ఉంటుంది అన్నిటికీ సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇస్తారు. అండ్ ఒక పర్సన్కి పర్టికులర్గా 5 టికెట్స్ మాత్రమే ఇస్తారంటండి, అక్కడ బోర్డు పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ ఎటువంటి క్యాష్ యాక్సెప్ట్ చేయరు, మీరు కంపల్సరీగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ యూస్ చేసి పేమెంట్స్ చేయాలన్నమాట. అండ్ ఇండియన్స్కి ఒక రేటు, ఫారినర్స్కి అయితే ఒక రేట్ ఉందండి. ఆల్మోస్ట్ డబల్ ఉందన్నమాట ఫారినర్స్కి. మనం కూడా ఎప్పుడన్నా ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనకు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా వాళ్ళకి, అలాగే ఇక్కడ కూడా ఫారినర్స్కి ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇండియన్స్కి అయితే 4 ఇండియన్స్కి అయితే కనుక ఒక ప్రైజ్, 5 మెంబర్స్ ఎక్కే జీప్కి ఒక ప్రైజ్, 6 మెంబర్స్కి ఒక ప్రైజ్ అలా ఉంది. ఇది వచ్చేసి బస్ టికెట్స్ అండి. ఒక్కొక్కరికి అయితే 350 రూపీస్, పిల్లలకి 175. ఎవరికైనా స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళకి ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే వాళ్ళకి 175 ఛార్జ్ చేస్తారనమాట. అండ్ కింద మీకు క్లియర్ కట్గా టైమింగ్స్ కూడా ఇచ్చేస్తారు. మార్నింగ్ 6 to 10 AM ఎన్ని బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని జీప్స్ అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తారండి ఇక్కడ. సో మీకు ఎటువంటి డౌట్స్ అయితే రావన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా యాంపుల్ సిట్టింగ్ స్పేస్ ఉంది. ఒకవేళ ఏరియా ఫిల్ అయిపోయినా కూడా ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ బస్ జీప్ వచ్చే వరకు. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి జీప్ అనమాట. ఇందాక స్టార్టింగ్లో మీకు సిద్ధు చూపించింది బస్. సో ఈచ్ బస్కి కానీ జీప్కి కానీ ప్రైజెస్ అనేవి వేరే అవుతాయి. బస్కి కొంచెం ఛార్జెస్ తక్కువ ఉంటాయి, ఇందాక మనం చూసాం కదా టికెట్ కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి. సో మంచిగా కాఫీ తీసేసుకున్నామండి. ఎదురుకుండా కరెక్ట్గా మేము ఊటీ వెళ్ళినప్పుడు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో అలాగే అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది, కానీ షూట్ చేద్దామంటే కనుక కనబడట్లేదు. సమ్ వాటర్ ఫ్లో అయితే మాకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనమాట. అండ్ అన్ని బర్డ్స్ సౌండ్స్ అవన్నీ ఉన్నాయండి, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఎట్లా ఉంటుందంటే మొత్తం అంతా మీకు గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు మీరు సడన్గా ఏదైనా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా మధ్యలో ఎక్కడ ఉండవు కదండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటిది, ఈవీ ఛార్జింగ్ కూడా పెట్టారనమాట. సో ఈవీ వెహికల్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అవ్వదు. ఎంత బాగుందండి అట్మాస్ఫియర్, అసలు అల్టిమేట్ ఉంది. మొత్తం ఫారెస్ట్ అనమాట. నా వెనకాల మీరు చూడొచ్చు ఐ లవ్ ముతుంగా అని. ఇందాక మొత్తం ఒక బ్యాచ్ వచ్చి ఇక్కడ హ్యాపీగా ఫోటోలు అన్నీ దిగి వెళ్ళారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ఫెన్సింగ్ మీరు వెనకాల కనిపించే ఫెన్సింగ్ అంతా చూడండి. ఈ ఫెన్సింగ్ దాటి వెనక్కి వెళ్ళారు అంటే యూనో కంప్లీట్గా ఫారెస్ట్ అండి. వయనాడ్ వైల్డ్ లైఫ్ సెంచరీ. మనకు కుదిరితే ఈ జీపులు కూడా ఎక్కి ట్రై చేయాల్సింది నెక్స్ట్ టైం. అంటే కొంచెం మార్నింగ్ ప్లాన్ చేసుకురావచ్చు అండి. చెప్పాను కదా 6 to 10 ఈవినింగ్ ఒక 2 టైమింగ్స్ మాత్రమే ఉన్నాయా, టైమింగ్స్ చెక్ చేసుకు రావాలి. ఇక్కడ మన కోసం స్వింగ్స్ పెడితే మనకి శుభ్రంగా స్వింగ్స్ ఎక్కువ ఊగుతున్నాయి, చూపిస్తాను. చూసారు అక్కడ అవి కొట్టుకుని మరి ఎంజాయ్ చేస్తున్నాయి హ్యాపీగా స్వింగ్స్ని. సో బెంగళూరులో బయలుదేరినప్పుడు అనుకున్నామండి బందిపూర్ ఫారెస్ట్లో కాఫీ తాగాలని చెప్పేసి. మాకు అట్లీస్ట్ బందిపూర్ అంటే ఊటీ సైడ్ వెళ్తే మేము అనుకున్నాం. బెంగ పెట్టేసుకున్నారు ఏంటంటే ఊటీ వెళ్ళినప్పుడు మంచి స్పాట్లో కాఫీ తాగాము, ఇక్కడ వయనాడ్ వచ్చేస్తుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో, కానీ ఎక్కడ కనిపించట్లేదే అనే లోపల ఈ వైల్డ్ లైఫ్ ఏరియా శాంక్చురీ కనిపించింది. సో ఇక్కడ మంచిగా కాఫీ ఎంజాయ్ చేసామండి. ప్లెజెంట్ ట్రిప్. అండ్ లక్కీగా మంచి వ్యూస్ కూడా దొరికాయండి మాకు. ఎలిఫెంట్స్, డీర్స్ మంచిగా కనిపించాయి అసలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ లోపలికి మీరు చూడొచ్చు, అక్కడ కొన్ని వీళ్ళవే వైల్డ్ లైఫ్ వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ వాళ్ళవి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పీపుల్ విల్ స్టే. ఇక్కడ కావాలంటే రూమ్స్ బుక్ చేసుకుని ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. స్టే ఎంత అనేది నాకు తెలియదు, బట్ గూగుల్లో వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని కొడితే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. బట్ అమేజింగ్ ఉందండి, చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 30 minutes డ్రైవ్. లెట్స్ సీ హౌ దట్ ఈస్. కాదండి, అన్విత అసలు చెంక దిగట్లేదు. ఎందుకంటే దానికి ఇదంతా ఫారెస్ట్ అని చెప్పామన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చి టైగర్స్ వచ్చేసి మమ్మల్ని తినేస్తాయేమో అని చెప్పి లిటరల్లీ చాలా భయపడుతుంది. వదలట్లేదు అనమాట. ఎలా భయపడుతున్నావు నాన్న నువ్వు? అమ్మ అంత భయం వేసేస్తుందా? ఎందుకు? యానిమల్స్ వచ్చి దాన్ని తినేస్తాయంట.
మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి ఎంటర్ అవ్వగానే కేరళలోకి వయనాడ్కి వచ్చేసినట్లే అనిపిస్తుంది. వయనాడ్ మొత్తం ఒక డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ చాలా టౌన్స్ ఉంటాయి. అందులో సుల్తాన్ బాత్రి, కల్పెత్త, వైత్రి ఫేమస్. ఎందుకంటే ఇక్కడ నుండి టూరిస్ట్ స్పాట్స్ చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. మొత్తంగా ఫారెస్ట్ దాటి ఒక 15 మినిట్స్ డ్రైవ్ చేస్తే నార్మల్ విలేజెస్ వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ప్రాపర్గా కేరళ వైపుని చూస్తారు. కోకోనట్ ట్రీస్, పెద్ద పెద్ద హౌసెస్, గ్రీనరీ తోటి నిండిపోయిన రోడ్స్ మనకి కనిపిస్తాయి. వయనాడ్ జనరల్గా సీ లెవెల్కి ఇంచుమించు 700 మీటర్స్ ఎత్తులో ఉంటుందండి. అందుకే ఈ రీజన్లో కూల్ క్లైమేట్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాఫీ ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్, స్పైస్ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదండి. ఈ ప్లేస్ని చూస్తే మాత్రం నిజంగా న్యాచురల్ వండర్లా అనిపిస్తుంది. ఒక ప్లెజెంట్ సీనిక్ అట్మాస్ఫియర్ని, ఫ్రెష్ బ్రీజ్ని ఎంజాయ్ చేయొచ్చు వయనాడ్కి వస్తే. అందుకే ఈ ప్లేస్ టూరిస్టులకి బెస్ట్ స్పాట్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నార్మల్ హౌసెస్ ఎన్ని ఉంటాయో అన్ని హోమ్ స్టేస్, హోటల్స్, రిసార్ట్స్ ఉంటాయన్నమాట. సో మేము కూడా అలా ఎంజాయ్ చేస్తూ పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూ వయనాడ్లోకి ఎంటర్ అయ్యి మేము స్టే చేసే లొకేషన్కి వెళ్ళాం. సో ఫైనల్లీ సుల్తాన్ బాత్రికి రీచ్ అయిపోయామండి. సుల్తాన్ బాత్రి అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టౌన్స్ ఇన్ వయనాడ్ డిస్ట్రిక్ట్ అనమాట. జనరల్గా వయనాడ్ అని ఒక ప్లేస్ అనుకుంటారు, బట్ వయనాడ్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్. దాంట్లో చాలా చాలా మంచి మంచి టౌన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టౌన్ ఈజ్ సుల్తాన్ బాత్రి అనమాట. సుల్తాన్ బాత్రి ఒకటి, కాల్పెట్ట, ఇలా చాలా ఉన్నాయి. మేమైతే సుల్తాన్ బాత్రిలో మంచి రిసార్ట్ ఒకటి బుక్ చేసాము. మేము తీసుకున్న రిసార్ట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మేము ఏం చేసామంటే రిసార్ట్లో మనకి 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ బుక్ చేసాము. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బికాజ్ బ్యూటిఫుల్ రిసార్ట్ అండ్ అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఐ థింక్ ఏవో కొన్ని 6-7 ప్లేసెస్ ఉన్నాయండి. దాంట్లో ఏవేమి చూడాలి అనేది నైట్ రీసెర్చ్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరి అన్నీ చూద్దాం, దగ్గరున్న ప్లేస్లన్నీ. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ జర్నీ అండి. చాలా చాలా మంచి జర్నీ, ఎంజాయ్ చేశాము. అండ్ అలాగే మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. హోప్ఫుల్లీ కంప్లీట్గా బెంగళూరు నుంచి సుల్తాన్ బాత్రి వరకు మా జర్నీ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు keep smiling, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video.